నిన్న రాత్రి బిగ్ బాస్ షో చూసావా? అరే అదిరిపోయింది అనుకో. అస్సలు ఫస్ట్ రోజు వెనక కొట్లాటలు అయితే పెట్టేశారు. ఇంకేముంది, అరవండి, కొట్టుకోండి, మమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేసుకోండి అన్నట్టుగా అయితే ఇంకా పెన పెట్టేశారు ఫస్ట్ రోజే అనేది. ఎవరికి మించి వాళ్ళు గొడవ పడడానికి ఎవరు దొరుకుతారా, ఎవరితో గొడవ పడదామా, గొడవ పడితేనే కదా మనకు స్క్రీన్ మీద చూపించేది ఇలా గొడవ పడుతున్నారు అనేసి. అలా అనైతే ఇంకా చేస్తున్నారత్తమ్మ. రాత్రి భలేగా ఉన్నది అయితే ఇంకా చూడ్డానికైతే ఇంకా రాత్రి అయిపోయేంత వరకు చూశాను. ఇంకా క్యాప్టెన్ లేడు అనేసి అయితే ఇంకా ఫస్ట్లో అయితే ఇంకా చెప్పారు. తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఇంకా ముగ్గురు ఏదో అనేసి అన్న చెప్పారు. కానీ మనకైతే ఇంకా అంతంత మాత్రమే గుర్తు పెట్టుకుండేది. వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా గుర్తులేవు. కానీ ఒకరి నుంచి ఒకరు అయితే ఇంకా ఎక్కువ కావాలని అయితే ఇంకా చూస్తున్నారత్తమ్మ. ఎందుకు అంటేనక ఇంకా ఏముంది, సీజన్లు అనేది చూసుకుంటూ వస్తున్నారు. ఎవరు గొడవ పడితేనక వాళ్ళే స్క్రీన్ మీద బాగా కనిపిస్తారు. స్క్రీన్ మీద ఏముంది, ఇంకా ఇంటర్నెట్ మొత్తం అనేది చక్కర్లు కొడతా ఉంటారు, ఫేస్బుక్ యూట్యూబ్ అంతా అన్నట్టుగా. వాళ్ళు ఫేమస్ కావాలంటే గొడవ పడదు ఒక్కటే ఉండేది, ఆడ పని చేసేదా ఇంకేం లేదు. ఇంకేమంటారు ఎట్లన్నా చేసి కానీ అవకతవకలు చేసేది సరే గేమ్లో గెలిచాలి అన్నది అయితేనక ఉంటుంది. అయితేనక ఈసారి అనేది బాగానే ఉంటుందేమో అనేసి అనిపిస్తూ ఉంది. ఫస్ట్ రోజే గొడవలు పెట్టేశారు కదా, జనాలకైనా గొడవలు పడేటివి ఇంటుంటేనే బాగా అనిపిస్తుంది. కానీ ఊరికేగా చూడాలంటే ఎట్లా చూస్తారు, అట్లనే ఉంది. చూడాల ఎలా పోయి ఎలా వస్తుందో కానీ చూద్దాం. రాత్రి అయితే ఇంకా భలేగా ఉన్నది. గేమ్స్ కూడా బాగానే కొత్త రకంగా పెట్టేశారు ఈసారి మటుకు. ఎప్పుడు ఒకటే రకం గేమ్స్ కాకుండా ఈసారి తాడు పట్టుకునే గేము, తాడును కట్ చేసే గేము, ఉరికే గేము, కూర్చునే గేమ్ అన్నట్టుగా బాగానే గేమ్స్ అనేది పెడుతూ ఉన్నారు. కానీ చూద్దాం ఎలా ఉంటుందో ఈసారి షో. అయితే ఇంకా నేనైతే ఇంకా బాగానే ఉంటుంది అనేది ఒక చిన్న ఫీలింగ్ అయితే ఇంకా ఉంది. చూద్దాం అబ్బా. అత్తమ్మ నేను చూసి నీకైతే ఇంకా చెప్తూనే ఉంటానులేండి, అస్సలు అనేది భయపడకండి మీరు చూడలేదనేసి. ఎందుకంటే బిగ్ బాస్ షో అనే షో కోసం అయితే ఇంకా నేను భలే ఎదురు చూస్తూ ఉంటాను. మామూలుగా ఈసారి అయింది కదా, ఈసారి ఈ డేట్కి వచ్చింది కదా అని క్యాలెండర్ ఆ డేట్ వేసుకొని మళ్ళీ సంవత్సరం ఆ డేట్ వరకు వెయిట్ చేస్తాను చూద్దాము అనేసి. అలాగనే ఈసారి కూడా చూసేసాను. అందుకే దిగులు పడాకు, నేనైతే ఇంకా అస్సలు మిస్ కాను అత్తమ్మ.